తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. టాలీవుడ్ కు దీపావళి సందడి కాస్త ఎర్లీగానే స్టార్ట్ అయింది. 3 రోజుల్లో 4 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. పండుగ రోజుకే ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలు ఎంతవరకు మెప్పించాయి? ఎన్ని సినిమాలు హిట్ సౌండ్ వినిపించాయి? ఏ సినిమాలు తుసుమనిపించాయి? ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం పదండి. దీపావళికి స్టార్ హీరోలు బరిలో లేకపోవడంతో కుర్ర హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈ సీజన్లో 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 4 డిఫరెంట్ జానర్స్ కావడంతో ప్రతి సినిమా మీద మంచి బజే క్రియేట్ అయింది. దివాళీ సీజన్లో అందరికంటే ముందు ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీ మిత్రమండలి. ఈ మధ్య ఓన్లీ ఫన్ అన్న కాన్సెప్ట్ కాసులు కురిపిస్తుండటంతో ఈ సినిమా కూడా ఆ లిస్టులో చేరుతుందని ఎక్స్పెక్ట్ చేశారు మేకర్స్. కానీ ఆఫ్టర్ రిలీజ్ ఆ అంచనాలు తారుమారయ్యాయి. ఫుల్ కాన్ఫిడెంట్తో ప్రీమియర్స్ కూడా వేసిన మూవీ టీంకు షాక్ తగిలింది. దీపావళి బరిలో బోనియే బ్యాడ్ రిజల్ట్ ఇచ్చింది. దీపావళి బరిలో భారీ హైప్ క్రియేట్ చేసిన సినిమా తెలుసు కదా. స్టార్ బాయ్ సిద్ధు హీరోగా, స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయమవుతూ రూపొందించిన ఈ సినిమా రిలీజ్ కు ముందు నుంచి బజ్ క్రియేట్ చేసింది. కానీ ఆఫ్టర్ రిలీజ్ ఆ రేంజ్ లో సౌండ్ చేయలేకపోయింది తెలుసు కదా. టాక్ ఎలా ఉన్నా వసూళ్ల పరంగా మాత్రం పర్వాలేదనిపిస్తోంది ఈ మూవీ. తెలుగు హీరోలతో పోటీకి సై అన్న తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయారు. డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కిన డ్యూడ్ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ అయితే రాలేదు. అయితే యూత్ కు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండడంతో మంచి వసూళ్లే సాధిస్తోంది డ్యూడ్. ఫైనల్ గా దీపావళి బరిలో విన్నర్ గా నిలిచిన మూవీ కే-ర్యాంప్. టైటిల్ నుంచి ఆడియన్స్ అటెన్షన్ ను గ్రాప్ చేసిన ఈ సినిమా ఆఫ్టర్ రిలీజ్ కూడా అదే జోరు చూపిస్తోంది. ఓవరాల్ మూవీ విషయంలో చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నా మిగతా సినిమాలతో పోలిస్తే మంచి వసూళ్లతో దూసుకుపోతోంది కే-ర్యాంప్. దీంతో ఈ సినిమానే దివాళీ విన్నర్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా AA22. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో అప్డేట్ సినిమా మీద అంచనాలు భారీగా పెంచేస్తోంది. ఇప్పటికే హీరోయిన్స్ విషయంలో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇప్పుడు ఏ రేంజ్ లో ఉండబోతుందో రివీల్ చేశారు ఓ బాలీవుడ్ హీరో. గ్లోబల్ రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తోన్న ఇండియన్ మూవీ AA22. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఆల్రెడీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసిన అట్లీ ముంబైలోనే మేజర్ పార్ట్ షూటింగ్ చేస్తున్నారు. త్వరలో విదేశాల్లో మరో భారీ స్కెడ్యూల్ కు రెడీ అవుతున్నారు. ప్యారలల్ వరల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ సినిమాలో బన్నీ 4 డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా ఈ సినిమా సెట్ ను విజిట్ చేసిన బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ AA22 గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. అట్లీ తెర మీద అద్భుతాన్ని సృష్టిస్తున్నారంటూ కామెంట్ చేశారు. ఆ మధ్య అట్లీ బన్నీ సినిమా కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నామన్నారు. రణ్వీర్ సింగ్ హీరోగా ఒక భారీ కమర్షియల్ యాడ్ ను రూపొందించారు అట్లీ. ఆ టైంలోనే AA22 సెట్ కు వెళ్లారు రణ్వీర్. ఆల్రెడీ బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ తో రికార్డ్ వసూళ్లు సాధించిన సినిమా చేసిన అట్లీ రణ్వీర్ తో కాస్ట్లీయెస్ట్ కమర్షియల్ యాడ్ రూపొందించి మరో రికార్డ్ సెట్ చేశారు. జనరల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు తమ వారసులను కూడా ఇదే ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకుంటారు. స్టార్ రేంజ్లో ఉన్న వాళ్ళు నటీనటులైనా సాంకేతిక నిపుణులైనా తమ వారసులను మాత్రం హీరోయిన్స్గానే ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తారు. కానీ ఈ రూల్ను బ్రేక్ చేస్తున్నారు కొంతమంది టాప్ స్టార్స్. మాస్ మహారాజ్ రవితేజ వారసుడు వెండితెర అరంగేట్రానికి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకున్న ఈ స్టార్ కిడ్ ప్రెజెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో దర్శకుడిగానే సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. సూర్య కూతురు దియా సూర్య కూడా కెప్టెన్సీ చైర్ మీదే దృష్టి పెట్టారు. అమ్మా నాన్నలిద్దరూ నటీనటులే అయినా దియా మాత్రం డైరెక్టర్ గా తొలి ప్రయత్నం చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ వారసుడు కూడా వెండితెర అరంగేట్రానికి రెడీ అవుతున్నారు. విజయ్ కి తిరుగులేని మాస్ ఫాలోయింగ్ ఉన్న ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనుకోకుండా దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు జాసన్ సంజయ్. సందీప్ కిషన్ హీరోగా తొలి సినిమాను రూపొందిస్తున్నారు. బాలీవుడ్ లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ హీరోగా కాకుండా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ది బ్యాడాస్ ఆఫ్ బాలీవుడ్ పేరుతో వెబ్ సిరీస్ ను రూపొందించిన ఆర్యన్ కొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఏ సీజన్ ఎలా ఉన్నా సంక్రాంతి బరిలో మాత్రం టాలీవుడ్ స్క్రీన్స్ కలకలలాడతాయి. ఆ సీజన్ కోసం ఏడాది ముందు నుంచే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు స్టార్స్.
2026లోనూ సంక్రాంతి సందడి గట్టిగానే కనిపిస్తోంది. ఈసారి రేస్లో క్రేజీ కమర్షియల్ మూవీస్ పందంబరిలో పోటీ పడుతున్నాయి. 2025 సంక్రాంతి పరిలో బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్ రావిపూడి నెక్స్ట్ ఇయర్ కూడా అదే ఫీట్ రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మన శంకర వరప్రసాద్ గారు అనే కామెడీ ఎంటర్టైనర్ ను సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఫిక్స్ అయ్యారు. మోస్ట్ అవైటెడ్ డార్లింగ్ మూవీ ది రాజా సాబ్ కూడా సంక్రాంతి బరిలోనే రిలీజ్ అవుతోంది. డిసెంబర్లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమాను కాస్త ఆలస్యంగా సంక్రాంతి బరిలో దించేందుకు ఫిక్స్ అయింది యూనిట్. 100 రోజుల ముందే ట్రైలర్ రిలీజ్ చేసి ప్రమోషన్లోనూ అందరికంటే ముందున్నారు డార్లింగ్ ప్రభాస్. శర్వానంద్ హీరోగా తెరకెక్కుతోన్న నారీ నారీ నడుమ మురారి సినిమాను కూడా ఇదే సీజన్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మాస్ మహారాజ్ రవితేజ, యంగ్ హీరో నవీన్ పోల్శెట్టి కూడా పొంగల్ పరిలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలతో పాటు తమిళ హీరో విజయ్ నటించిన జననాయకుడు కూడా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. టాలీవుడ్ అందాల భామలు గ్లామర్ రోల్స్ చేస్తూనే యాక్షన్ సీన్స్ లో కనిపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ఛాన్స్ దొరికినప్పుడల్లా లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించేందుకు ట్రై చేస్తున్నారు. ప్రజెంట్ అలా యాక్షన్ మోడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న అందాల భామ నెంబర్ కాస్త గట్టిగానే కనిపిస్తోంది. దీపావళి సందర్భంగా సంయుక్త మీనన్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న ది బ్లాక్ గోల్డ్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో మాస్ కమర్షియల్ హీరో రేంజ్లో ఫియర్స్ లుక్లో కనిపించారు సంయుక్త. దీంతో ఈ రేంజ్లో పవర్ చూపిస్తున్న అందాల భామల గురించి డిస్కషన్ మొదలైంది. నేషనల్ క్రష్ రష్మిక మందన కూడా యాక్షన్ మోడ్లోనే ఉన్నారు. హారర్ మూవీ థామాలో స్టంట్స్ కూడా చేశారు ఈ బ్యూటీ. సీనియర్ బ్యూటీ సమంత ఎక్కువగా యాక్షన్ రోల్స్ మీదే కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఓటీటీ, బిగ్ స్క్రీన్ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల యాక్షన్ రోల్స్కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. యంగ్ బ్యూటీస్ మృణాల్, మీనాక్షి కూడా రూట్ మార్చారు. డొకాయిట్ కోసం గన్ పట్టుకున్నారు మృణాల్. బాలీవుడ్ డెబ్యూ మూవీలో గ్లామర్తో పాటు యాక్షన్ యాంగిల్ కూడా చూపించబోతున్నారు హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి. ఇలా అందాల భామలు యాక్షన్ మోడ్లో కనిపిస్తూ ఉండడంతో సిల్వర్ స్క్రీన్ మీద కొత్త వైబ్ కనిపిస్తుందంటున్నారు ఫ్యాన్స్. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.